రోజు కన్నాపురం సేవకుల సదస్సు ఉన్నది. ఆ సదస్సు కొరకై మీరందరూ తప్పనిసరిగా ప్రార్థన చేయండి. ప్రభువు చక్కగా ఆయన పని జరిగించగలుగునట్లు మీరంతా ప్రార్థన చేయండి. మన ధ్యానం కొరకై యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడు, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడు వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయ. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, జీవాధిపతి అయిన మా దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో ప్రేమించిన దేవుడవు, కృపతో జ్ఞాపకము చేసుకున్న దేవుడవు. మీ దివ్య లేఖనంలో నుండి అమూల్యమైన విషయాలు మీరు మాకు తేటగా అందిస్తూ, మమ్మను బలపరుస్తూ, భద్రపరుస్తూ, మీ లేఖనాల వెలుగులో మా జీవితాలను ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను మాకు దీవెనకరంగా మీరు చేస్తున్న దానిని బట్టి స్తోత్రం. ప్రాణప్రియుడా, ప్రతి విషయంలో గొప్పదైన మీ సహాయం మాకిచ్చి నడిపిస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథములో నుండి అమూల్యమైన సంగతులను మీరు మాకు నేర్పిస్తూ వస్తున్నందుకు స్తుతిస్తూ, ఈ దినం కూడా అందున్న గొప్ప సంగతులను బయలుపరచమని వేడుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తోత్రములు అర్పించి ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ మొదటి వచనం నుండి 7వ వచనం వరకు ప్రవక్త యొక్క పిలుపును గూర్చిన విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అధ్యాయం అంతటిలో, ఈ 2వ అధ్యాయం అంతటిలో ప్రవక్త పిలుపు, పని ముఖ్యముగా చెప్పబడినది. ప్రవక్త యొక్క పిలుపు, పని. ఈ అధ్యాయం అంతటిలో ప్రవక్త పిలుపు, ప్రవక్త పొందిన వర్తమానం ఎంతో విశేషంగా మనము చూడవచ్చు. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట, మొదటి వచనం, 2వ అధ్యాయం మొదటి వచనం, నరపుత్రుడా అని సంబోధించినట్లు చూస్తాం. నరపుత్రుడా. నరపుత్రుడా అనే మాట గ్రంథములో 91 సార్లు ఉన్నది. నరపుత్రుడు అనే మాట
91 సార్లు ఉన్నది. ఈ మాట క్రీస్తును సూచించినది కాదు గాని దీని అర్థం ఏమనగా బలహీనుడు అని అర్థం. నరపుత్రుడు అంటే బలహీనుడు, మర్త్యుడైన మానవుడు అని అర్థం. మర్త్యుడైన, అమర్త్యుడైన కాదు, మర్త్యుడైన మానవుడు. ఈ మాట మనము బైబిల్ గ్రంథంలో చూడగలం. మర్త్యుడైన మానవుడు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో కనబడుతుంది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడిచిని. అతడు, నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనుమనెను. నరపుత్రుడా, మర్త్యుడైన మానవుడు. ఇందులో ఉన్న భావం మానవుని యొక్క దీనస్థితిని, అసమర్థతను చూపించుచూ ఉన్నది. దీనిలో ఉన్న భావం ఏంటండి? మానవుని యొక్క దీనస్థితిని, అసమర్థతను చూపించుచున్నది. ఇట్టి అసమర్థుడైన మానవుడు దేవుని మీద ఆధారపడవలసిన వాడై ఉన్నాడు. దేవుని మీదని ఆధారపడవలసిన వాడై ఉన్నాడు. ఇట్టి అసమర్థుడు దేవుని మీద ఆధారపడాలి. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 26:3లో, యెషయా గ్రంథం 26:3, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గల వారిగా కాపాడుదు అన్నాడు. మానవుడు దేవుని మీద ఆధారపడాలి. నరపుత్రుడు జీవము గల దేవుని మీద ఆధారపడితే పూర్ణ శాంతి గల వారినిగా కాపాడుతాడు. అవును, మానవుడు దేవుని మీద ఆధారపడినప్పుడు శాంతి సమాధానాలు కలిగిన వాడుగా ఉండగలడు. దేవుని మీద ఆధారపడినప్పుడు శాంతి సమాధానములు కలిగిన వాడుగా ఉండగలడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చదివినప్పుడు దావీదు కూడా అన్నాడు, దేవా, నీ చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అంటున్నాడు. నీ చాటున శరణుజొచ్చి అంటే నువ్వు లేకుండా నేను లేనై, నీ చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దీనిని బట్టి ఆలోచన చేస్తే మానవుడు ఏ విషయములోనూ అతిశయించుటకు అవకాశము లేదు. కనుక మనం ఏం గుర్తించాలి? మానవుడు చేతకాని వాడని గుర్తించి ప్రభువు మీద ఆనుకోవాలి. నాకు అన్నీ చేతొచ్చు అని అనుకుంటే ఎక్కడో చోట దెబ్బతినేది ఖాయం. ఎప్పుడైతే నేను చేతకాని వాడను అని అనుకుంటామో అప్పుడు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయించగలడు. చూడండి, పౌలు బర్నబాలు జీవితంలో గొప్ప అనుభవాలు మనం చూడొచ్చు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 1-3 వచనాల్లో పౌలు బర్నబాల జీవితంలో గొప్ప కార్యాలు. నిజమే, యేసుక్రీస్తు దేవాది దేవుడై ఉండి కూడా మనుష్య రీతిగా అవతరించి
ఈ లోకములో సంచరించినప్పుడు ప్రభు తానే 78 సార్లు మనుష్య కుమారుడని చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి. 78 సార్లు మనుష్య కుమారుడను. మనుష్య కుమారుడు అంటే ఏమీ చేతగాని వాడు, నా వల్ల ఏమీ కాదు అని చెప్పడానికి, దీనస్థితిని, అసమర్థతను, బలహీనతను, మర్త్యతను తెలియజేసే సంగతిగా మనము చెప్పొచ్చు. మనుష్య కుమారుడు అనే మాట 78 సార్లు మనం చూస్తాం. మత్సుకి మత్తయి సువార్త 8:20లోను, మత్తయి సువార్త 8:20లోను, అలాగే 20వ అధ్యాయం 28వ వచనంలోను, 9వ అధ్యాయం 6వ వచనంలోను, 26వ అధ్యాయం 64వ వచనంలోను, మార్కు 2:28లోను, లూకా 19:10లో మనము చూడగలం. సరే, మన యెహెజ్కేలు గ్రంథంలో మొదటి వచనములో నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడుము అన్నాడు కదా. నేను నీతో మాట్లాడవలనని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. ఇది మొదటి వచనం. కానీ రెండవ వచనంలో ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను అన్నాడు. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెనని చెప్పాడు. ఇందులో మానవుని బాధ్యత, దేవుని కార్యము రెండూ కనబడుతున్నాయి. మానవుని బాధ్యత కనబడుతుంది, దేవుని కార్యము కనబడుతుంది. నిజమే ప్రియులారా, చక్కగా నిలవబడటం అనేది మానవునికి సాధ్యమయ్యే పనేనా అండి? చక్కగా నిలువబడుట మానవునికి సాధ్యమయ్యే పని కాదు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. గాని చక్కగా నిలువబడుటకు మానవుడు కోరిక గలవాడై ఉండి, చక్కగా నిలబడాలని కోరిక కలిగిన వాడై ఉండి, తాను అసమర్థుడని గుర్తించి దేవుడు చక్కగా నిలువబెట్టగలడని విశ్వసించి ఆ ప్రభు మీద సంపూర్ణముగా ఆధారపడాలి. ఏమండి, ఒకటి ఏం చేయాలి? దేవుడు చక్కగా నిలువబెట్టగలడని కోరిక ఉండాలి, తాను అసమర్థుడని గుర్తించాలి, దేవుడు చక్కగా నిలువబెట్టగలడని విశ్వసించాలి. కోరిక కలిగి ఉండాలి, అసమర్థుడని గుర్తించాలి, నిలువబెట్టగలడని విశ్వసించాలి. ఏ మానవుడైనా కూడా ఈ 3 మాటలు అప్పుడు ప్రభువు మీద సంపూర్ణంగా ఆధారపడితే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. నరపుత్రుడు అనేది మానవుని అసమర్థ జీవితాన్ని సూచిస్తుందని చెప్పుకుంటున్నాం కదా. చక్కగా నిలువబడుట మానవుని పూచీని, దేవుని మీద ఆధారపడుటను చూపిస్తా ఉంది. అప్పుడు ప్రభు అతన్ని నిలువబెట్టగలడు. అందుకే ఒక మాట ఉంది, మనకు తెలుసు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుని నీ ప్రవర్తన అంతటి పైన ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అన్నాడు. మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ప్రవర్తన అంతటి పైన ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు చూస్తాం. అలాంటప్పుడు ప్రభు మానవుని నిలువబెట్టుటకు సమర్థుడు
అలాంటి మానవుని నిలవబెడటానికి ప్రభువు సమర్థుడు. రోమాపత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. నిర్దోషులనుగా నిలువబెట్టగలడు. యూదాపత్రిక 24లో కూడా మనం చూడొచ్చు. దేవుని శక్తి చేత నిర్దోషులనుగా నిలవబెట్టగలడు. కానీ ప్రవర్తన ఆయన చేతనే స్థిరపరచబడుతుంది. 37 కీర్తన 23. చక్కగా నిలువబడాలి కదా. ఎప్పుడైతే చక్కగా నిలువబడతామో దేవుడు చక్కగా వాడుకుంటాడు. మళ్ళా ఒక మాట చెప్తున్నా, నడుము వంగిపోయిన స్త్రీని దేవుడు చక్కగా నిలువబెట్టాడు కదా. లోకాసువార్త 13:11లో చక్కగా నిలువబెట్టాడు. ఎంత చక్కగా నిలువబెట్టాడో మనం ఎరుగుదు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చూచినట్లయితే, ఆయన నాతో ఇట్లనెను, నాతో ఇట్లనెను. నాతో అనే మాట గమనించవలసింది. నాతో అనే మాట మనం ఏం చేయాలి? గమనించాలి. అవును, ప్రభువు నీతో మాట్లాడుచున్నాడు. నీకొక పని అప్పగించి ఉన్నాడు. ఆ రోజు అపోస్తుడైన పౌలుకు పని అప్పగించిన వాడు ఆయనే కదా. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 6వ వచనంలో, 15వ వచనంలో, 16వ వచనంలో పని అప్పగించిన వాడు ఆయనే కదా. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 6, 15, 16 వచనాలు. అలాగే అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయములో కూడా పని అప్పగించిన వాడు ఆయనే. 14వ వచనం నుండి 19వ వచనం వరకు, 21వ వచనం, అలాగే 26వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు. అలాగూ ప్రతి మనిషికి వాని వాని పని అప్పగించేవాడు ప్రభువే. మార్క్స్ వార్త 13:34 కూడా చూడగలం. పని అప్పగించేవాడు ప్రభువు. ఇలాగా ఆయనకు అప్పగించినట్లుగా చూస్తాం. పని అప్పగించి ప్రభు ఎక్కడికి పంపిస్తున్నాడు యెహెజ్కేలుని? నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు నిన్ను పంపుచున్నానని ప్రభువు చెప్పుచు. ఎవరి దగ్గరగా పంపిస్తున్నాడు? నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు. ఆ ప్రజలు ఎలాంటి ప్రజలండి? తిరుగుబాటు చేసిన ప్రజలంటే ఇలా వారికి కొన్ని పేర్లు పెట్టాడు ఇక్కడ. 1, తిరుగుబాటు చేయువారు. 2, సిగ్గుమాలిన వారు. తిరుగుబాటు చేయువారు. 2, సిగ్గుమాలిన వారు. 3, కఠిన హృదయులు. వారు కఠిన హృదయులు. 4, బ్రహ్మదండి చెట్లు. బ్రహ్మదండి చెట్లు. 5, ముళ్ళ తుప్పల వంటి వారు. ముళ్ళ తుప్పల వంటి వారు. 6, తేళ్ల వంటి వారు. తేళ్ల వంటి వారు. 7, విననొల్లని వారు. విననొల్లని వారు. చూసారా? 1, తిరుగుబాటు చేయువారు.
2 సిగ్గుమాలిన వారు, 3 కఠిన హృదయులు, 4 బ్రహ్మదండి చెట్లు, 5 ముండ్ల తుప్పల వంటి వారు, 6 తేళ్ల వంటి వారు, 7 విననొల్లని వారు. 3 నుండి 7 వచనాల్లోనూ 5 నుండి 7 వచనాల్లోనూ వారు. ప్రవక్త యొక్క జీవితము కష్టతరమైనదిగాను దుఃఖకరమైనదిగాను చేయువారనియు రాష్ట్రీక ప్రజల కంటే దరిద్రులనియు తెలుపుదురు. వారి తిరుగుబాటుతనము ఇతర పాపములను మనము చూడవచ్చు. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, అలాగే 6వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 4, 6 అధ్యాయాల్లో చూడగలం. ఈ ప్రజలు సిగ్గుమాలిన వారు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో చూడగలం. కఠిన హృదయులు, కీర్తన 95:8. కఠిన హృదయులు. యెషయా గ్రంథం 48:4. 48:4. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. బ్రహ్మదండి చెట్ల ముండ్ల తుప్పలలో తిరుగుచుందురు. బ్రహ్మదండి చెట్లు ముండ్ల తుప్పలలో తిరుగుచుందురు. 28వ అధ్యాయం 24వ వచనం. యెహెజ్కేలు. మీకా 7వ అధ్యాయం 3వ వచనం. తేళ్ల మధ్య నివసించుచున్నాడు. తేళ్ల మధ్య నివసించుచున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15వ వచనం కూడా. ఇట్టి ప్రజల మధ్యకు దేవుడు యెహెజ్కేలును పంపుచూ ఉన్నాడండి. కనుక దేవుడు పని కొరకు పిలిచాడు, ఇప్పుడు పని అప్పగిస్తూ ఉన్నాడు. ఏమండి, ప్రయోజనం కలిగే చోట పని చేయాలా, ప్రమాదం ఉన్న చోట పని చేయాలా? ప్రయోజనాలు ఉన్న చోట పని చేయాలా, ప్రమాదం ఉన్న చోట పని చేయాలా? ప్రమాదం ఉన్న చోట పని చేయాలి. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ప్రయోజనం ఉన్న చోట పని చేస్తున్నాడంటే ప్రభు అతన్ని పంపలేదని. ప్రమాదాలు ఉన్న స్థలానికి వెళుతున్నాడంటే ప్రభు అతన్ని పంపించాడని మనం గుర్తించాలంతే. అవునా కాదా? ఎవరి మధ్యకు పంపిస్తున్నాడు ప్రభు మనకు అర్థమైంది. వీరి మధ్య పని చేయడం నిజంగా చాలా కష్టం, ప్రాణాపాయమే. కఠినుల మధ్య, ఇతరులకు హాని కలిగించు వారి మధ్య పనిచేయడం ఎంతో కష్టం. అయినా ప్రభు పిలిచి పని అప్పగిస్తే ఖచ్చితంగా మనం వెళ్ళాలి. మనకు బాగా తెలుసు డేవిడ్ లివింగ్స్టన్ గారు. డేవిడ్ లివింగ్స్టన్, సిటీ స్టడ్ బుక్స్ ఉంటాయి, మీరు చూడండి, సాక్ష్యం. ఇలాంటి గొప్ప దైవ సేవకులు ఆఫ్రికాలో నరమాంస భక్షకుల మధ్యకు వెళ్ళి పనిచేశారండి. నరమాంస భక్షకుల మధ్యకు వెళ్ళి పనిచేశారు. ఆఫ్రికాలో సువార్త ప్రకటించుట కొరకు అమెరికాలోని కొన్ని కుటుంబాలు నాశనము కావలసి వచ్చి, అయినను అనేక మంది దేవుని సేవకులు తమ ప్రాణములను లెక్క చేయక నశించిపోవచ్చున్న ఆత్మల రక్షణార్థమై త్యాగ సహితముగా పనిచేశారు. నాడు యెహెజ్కేలు పని కూడా
అలాగే ఉంది. 6వ వచనంలో చూస్తే, అయినను ఆ జనులకు భయపడకుడి, వారి మాటలకును భయపడకుడి అని వ్రాయబడింది. ఆ జనులకు భయపడకుడి, వారి మాటలకు భయపడకుడి. ఆ జనులకు భయపడొద్దు, వారి మాటలకు భయపడొద్దు. పౌలు సేవలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఈ పట్టణములో నాకు బహుజనము సమూహం ఉన్నది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని చెప్పాడు. అవునా కాదు? అపొస్తలుల కార్యాలు, నాకు బహు జన సమూహం ఉన్నది, భయపడాల్సిన పని లేదు. నిజమే ప్రియులారా, దైవ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు యిర్మీయాతో కూడా చెప్పాడు, నీవు వారికి భయపడకుము, లేని యెడల నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును అంటున్నాడు. నువ్వు భయపడకు, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటాను. యిర్మీయా గ్రంథం 1:17. నువ్వు భయపడ్డావా, ఏం చేస్తానన్నాడు? నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తా. భయపడుటలో చాలా ప్రమాదమున్నది అని మనకు అర్థమవుతుంది. అయితే 18వ వచనంలో చూస్తే, ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, యిర్మీయా గ్రంథం 1:18. ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీవు ఉండునట్లు చేసేదను అంటున్నాడు. ఎప్పుడైతే మనము భయపడకుండా ఉంటామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పట్టణ ప్రాకారంగా, ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడలుగా ఉండునట్లు చేస్తాడు. భయపడుకుని అని చెప్పిన ప్రభువు తగిన కాపుదల భద్రత ఇచ్చువాడై ఉన్నాడు. కనుక ఇట్టి ప్రజల మధ్య భయపడనక్కరలేదు. అపోస్తుడైన పౌలు కొరింథులో పనిచేయుచుండగా భయపడకుడి అని ప్రభువు చెప్పి పౌలును బలపరచి వాడుకున్నట్లుగా చదువుతాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 9 నుండి 11 వచనాలలో ఆ సంగతులు మనము చూస్తాం. పౌలు కైసరులోను సాక్ష్యం ఇచ్చుటకు వాడుకున్నాడు. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 11వ వచనం, 23, 24 వచనాలు, 27వ వచనం. పౌలు ప్రభువు నిమిత్తము ప్రాణము పెట్టవలసి వచ్చినా భయపడక ప్రభు కొరకు ముందుకు సాగాడు. చూడండి, దానియేలునే తీసుకుందాం. సింహపు గుహలో పడవేసినా భయపడలేదు. స్టెఫనును చూద్దాం, రాళ్ల దెబ్బలతో ఆయన కొడుకు ఉన్నా ఆయన భయపడలేదు. పౌలైతే యెరూషలేములో చనిపోవుటకు ఆయన వెనుకంజ వేయలేదు. మీరేడ్చి నా గుండెందుకు బద్దలు చేస్తారు? యెరూషలేములో బంధించబడటానికే కాదు, నేను చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నాడు 23వ అధ్యాయం. ఎందుకలా అన్నాడంటే, దేవుని పిల్లలకి మరణం అనేది అది ఆనందకరమైనది, అది పరలోకమునకు ద్వారం, అది దేవుని దృష్టికి విలువైనది. ప్రకటన 14:13లోను, కీర్తన 116:15లోను మనం గమనిస్తాం. అంతేకాదు, అది కిరీటాన్ని తెచ్చిపెట్టేది మనకి. ప్రభువు కొరకు అవసరమైతే మరణించడానికి సిద్ధపడితే అది మనకు కిరీటాన్ని తెచ్చిపెట్టేది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం,
గనుక ఏ విధముగానైనను దేవుని పిల్లలు భయపడక ప్రభు పనిలో ముందుకు సాగవలసిన వారై ఉన్నారు. 7వ వచనంలో చూస్తే, వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటలు వారికి తెలియజేయమంటు. వారు విన్నా వారు వినకపోయిన. ఇది ప్రవక్త యొక్క పూచి బాధ్యత. ఏంటి పూచి బాధ్యత? వారు విన్నా వినకపోయినా వెళ్ళాలి, ప్రకటన చేయాలి. అపోస్తలుడైన పౌలు కూడా జ్ఞానులకు మూఢులకు రుణస్థుడను అనలేదండి? జ్ఞానులకు మూఢులకు రుణస్థుడను. రోమాపత్రిక 1:14. సమస్త ప్రజలకు సువార్త అందించవలసిన బాధ్యత మన మీదే ఉన్నది. కాబట్టి పౌలు చెప్పినట్లు జ్ఞానులకు మూఢులకు రుణస్థుడను అన్నాడు రోమాపత్రిక 1:14. ప్రభునందు ప్రియులారా, సమస్త ప్రజలకు సువార్త అందించాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. కొన్నిసార్లు పౌలు ఏమన్నాడో తెలుసండి? మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని అన్నాడా లేదు? వాక్యం ఎరిగిన వారు చెప్పాలి. మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషి. ఎప్పుడు చెప్పగలగాలి ఆ మాట? ఎప్పుడు చెప్పాలి? ఏమోనండి అన్నట్టున్నారు. ఎప్పుడు చెప్పాలి? చెప్పినది వినకపోయినా గాని మనము చెప్పాల్సిన మాటలు చెప్పాలి, వినిపించవలసిన దేవుని సంగతులను వారికి వివరించాలి. ఎంత చెప్పినా వినలేదనుకోండి, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని. అబ్బా, కడిగిన ముత్యంగా బయటకు వచ్చేస్తున్నాడు. అయితే చెప్పకుండా మాట అనకూడదు. చాలా మంది చెప్పకుండా వారు వినరండి, వారు వినరండి, వారు వినరండి. మా సంఘంలో కూడా ఒక ఆమె ఉండేది. అమ్మా, మీరొక్కరే వస్తున్నారు, మీ భర్త గారికి చెప్పండి అంటే ఆయన వినడండి అనేది. వారం తర్వాత మళ్ళీ కొంచెం మీరే చెప్తే బాగుంటుంది, చెప్పండి అమ్మా. ఆయన వినడం చెప్పాను కదండి. నెల రోజులు పోయిన తర్వాత వెళ్ళి చెప్పమన్నా. నీకు ఎన్నిసార్లు చెప్పాలండి? ఆయన వినడండి బాబు, ఆయన వినడండి. ఓహో, అమ్మ అసలు నువ్వు చెప్పావా లేదంటే, మీకు చెప్తున్నానండి, ఎన్నిసార్లు చెప్తారు నాకు మీరు? ఆయన వినడండి, చెప్పినా వినడండి. ఏం జరిగిందంటే, ఒకరోజు, ఏమండి నేను ఫంక్షన్కి రానన్నానండి మా ఆయన గారితో. వెంటనే వెళ్ళి పట్టు చీర తెచ్చాడు మా ఆయన, ఎంత మంచోడో అంది. ఒకరోజు వచ్చింది, నేను ఫంక్షన్కి రానన్నానండి, వెంటనే వెళ్ళి 10 కాసుల బంగారం తెచ్చాడండి మా ఆయన, ఎంత మంచోడండి అంది. అమ్మా, ఇవన్నీ చెప్తుంటే విన్నవాడు యేసుప్రభు కొరకు చెప్తే వినడా అమ్మా అన్న. అన్నీ వింటాడండి, ఇదొక్కటే వినడండి అంది. ఇంకెందుకులే, నేనే వెళ్ళి చెప్దాం కదా అని ప్లాన్ చేసుకొని
ఒకరోజు డైరెక్ట్గా వెళ్ళా ఇంటికి. వెళ్ళి సార్ నమస్కారం, నమస్కారం, గుమ్మలో కూర్చున్నాడు అనమాట మెట్ల మీద. ఏం సార్ బాగున్నారా? బాగున్నాం. ఆరోగ్యం ఎలా ఉంది? అవును. ఈ మధ్య మంచి రిటైర్మెంట్ జరిగిందంట. అవునండి, బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. సార్ చక్కగా సిస్టర్ గారు చర్చికి వస్తున్నారు, మీరు కూడా ఆమెతో వస్తే బాగుండేది కదా సార్. యేసు ప్రభు నమ్ముకుంటే ఆత్మకు శాంతి, హృదయానికి నెమ్మది, శరీరానికి ఆరోగ్యం, పరలోక రాజ్యం ప్రాప్తి దొరుకుతుంది కదా సార్. రండి సార్ అంటే, నాకు రావాలనే ఉంది కానండి, ఈమె ఎప్పుడన్నా పిలుచుద్దేమో రావాలని చూస్తాను, ఆమె ఎప్పుడు పిలవదు, అందుకే నేను రావట్లేదు అన్నాడండి. నాకు మైండ్ బ్లో అయిపోయింది. నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాలే. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఆయన రాకుండా ఆపు చేసేది ఎవరో? ఆమెనే. ఆహాహా! ఆమెనే అని అర్థమైపోయింది. నిజంగా చాలా. ఇక నేను ఇన్ని సార్లు ఇలా గట్టిగా చెప్పడం వలన ఇంకా ఆమె మానేసి ఆమె కులపు సంఘం ఒకటి పెట్టారు ఒక చోట. ఆ కులపు సంఘానికి పోయింది. కులపు సంఘం అంటే ఇప్పుడు అన్ని సంఘాలు ఎలా ఉన్నాయి? క్యాస్ట్‌లని బట్టి వస్తున్నాయి సంఘాలు. తెలుసా అండి? కమ్మ సంఘం, కాపు సంఘం, మాల సంఘం, అధిక సంఘం, వైశ్య సంఘం, బ్రాహ్మణ సంఘం. అమ్మో! కులాలను బట్టి సంఘాలు ఏర్పడిపోయినాయండోయ్! అందులోకి పోయింది. అప్పుడప్పుడు కనపడి అయ్యగారు వచ్చి కనీసం ప్రార్థనన్నా చేయట్లేదండి. చక్కగా వచ్చి రక్షించబడి బాప్తిజం పొంది కొద్ది కాలం ఆరాధన చేసి నువ్వు ఏడకో పోతా ఉంటే నేను నీ ఇంటికి ఎందుకు వస్తా? పాపం ఆయన చాలా మంచివాడండి. నలుగురు మగ పిల్లలే. అందులో ఒక్కడు నమ్ముకోలేదు. మిగతా ముగ్గురు నమ్ముకున్నారు. ఎక్కడెక్కడో ఉద్యోగాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉన్నారు. ఎప్పుడన్నా దారి తప్పిటొస్తే కనపడతారు. నమస్కారం అండి, పాస్టర్ గారు బాగున్నారా? మీరప్పుడు మా ఇంటికొచ్చి ప్రార్థన చేయటం వలన ఈరోజు మేము ఇంత గొప్పవాళ్ళం అయ్యామని చెప్తా ఉంటారు అంతే. చాలు. ఆ మాట చాలు. వారి నుండి మనం ఏది ఆశించకపోయినా, వారు మనకేది పెట్టకపోయినా, మీరు అప్పుడప్పుడు వచ్చి మా అమ్మగారికి గట్టిగా చెప్తా ఉండేవాళ్ళు. ఆ మాటలు ఈరోజు మాకు ఫలభరితంగా ఉన్నాయండి. ఈరోజు మేము చర్చిలకెళ్తున్నాం అని చెప్పారు. అంతకంటే సంతోషం ఉందా? ఈ మధ్య కాలంలో ఆయన చనిపోయారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారులేండి ఇప్పుడు. ఇక్కడ లేరు, హౌసింగ్ బోర్డ్‌లో లేరు. నేనెందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలా సార్లు వినేవాళ్ళకి వినబడకుండా చేసేది ఎవరయ్యా అంటే మనమే. వాక్యం లేకుండానే భార్యల నడవడి వలన తన భర్తలను రాబట్టవచ్చు అని బైబిల్‌లో ఉంది. అసలు వాక్యం కూడా అక్కర్లేదంటమ్మా. వాక్యంతో కూడా పని లేదంట. వాక్యాన్ని ఎరిగిన నీవు, వాక్యాన్ని నమ్మిన నీవు మంచి ప్రవర్తన కలిగి ఉంటే, ఆ ప్రవర్తన బట్టి ఆళ్ళే వెనకబడి వచ్చేస్తారంట మందిరానికి. ఇంకా వాక్యం ఉంటే ఇంకెంత బాగా చెప్పొచ్చు. అర్థమవుతుందా? చాలా మంది మా భర్త మారలేదండి, ఇక మారడండి, చస్తాడు తప్ప మారడండి అంటుంటారు. మారకపోవడానికి కారణం ఎవరనుకున్నారు? సరేలే, విషయం అయితే వినండి. ప్రకటించిన తర్వాత వినకపోతే మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని అని చెప్పాడు ఆయన. అవును కదా? అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యాలు 18, 16. హెస్కేల్లో కూడా ఈ మాటలు మనం చూడగలం. హెస్కేల్లో ఈ మాటలు మనం చూడగలం. 18వ అధ్యాయం 13వ వచనం, 18వ అధ్యాయం 13వ వచనం, 33వ అధ్యాయం 4వ వచనం మనం ముందుగానే చూశాం. 2వ అధ్యాయం 4వ వచనం. ప్రకటించుట వలన తమ మధ్య ప్రవక్త ఉన్నాడని ప్రజలు తెలుసుకొనిరి అని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. ప్రకటించుట వలన ప్రభువు మన మధ్య ఉన్నాడు. నిజమే ప్రియులారా.
33వ అధ్యాయం 83వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. కనుక తేటగా బోధించవలసిన బాధ్యత ప్రవక్త మీద ఉన్నది. ప్రవక్త అంటే ప్రవచించువాడు, దేవుని మాటలను మధ్యవర్తిగా ఉండి ప్రజలకు అందించేవాడు ప్రవక్త. 3వ అధ్యాయం 16 నుండి 21, 3వ అధ్యాయం 16 నుండి 21, 12, 21, 33, 1 నుంచి 9. ప్రస్తుతం ప్రవక్తలనబడిన దైవ సేవకులు ప్రభువును మహిమపరచడానికి ఇష్టపడటం లేదండి. దైవ సేవకులు మానవ మెప్పుకు ఎంతగానో అల్లాడుచున్నారు. ఇది తగదు. ఎవరి మెప్పు కోసం ఆశపడుతున్నారు? మానవ మెప్పు కొరకు ఆశపడుతున్నారు. ప్రభువును గణపరచాలని కాదు, మానవ మెప్పు కొరకు. ప్రియులారా, ప్రభు పిల్లలమైన మనం దేవునికెంతో మహిమ చేయవలసిన వారమై ఉన్నాం. జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు గుర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రభు వాక్యంలో వ్రాయబడిన ఇట్టి సత్యాలు మనము యోచన చేయాలి. కనుక నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము. నిజమే, మానవుడు నిస్సహాయుడని దేవుని మీద ఆనుకొని పూర్ణశాంతి గలవాడుగా ఉండి ప్రభు ఇచ్చిన శాంతిని ప్రజలకు అందించాలి. అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. శనివారం ఒక సంగతి జరిగింది. శుక్రవారం రాత్రి సంఘంలో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని వాక్యం చెప్పారు. తెల్లారిసరికే శోధన. మీకు చెప్పానండి, తెల్లవారిసరికే శోధన. వచ్చి ఇక్కడ మన జూమ్ మీటింగ్ లో కూర్చున్నాం. ఫోన్ వచ్చింది, సిస్టర్ మాట్లాడారు. రేపు మేము మీ ఇంటికి 8:30కు వస్తున్నామండి అన్నారు ఒక పార్టీ వర్గం. తెల్లవారింది, మీటింగ్ అయింది. కరెక్ట్గా 8:30కి జనాభా చాలా మంది వచ్చేసారు. వచ్చింది కూడా ఎలక్షన్స్ లో తిరిగే క్రైస్తవులు. వచ్చి, సార్ మా పార్టీ గెలవాలని మీరు ప్రార్థన చేయండి సార్ అన్నాడు. దేవుని చిత్తములో ఎవరుంటే వాళ్ళే గెలుస్తారు అనేది మనసులో ఉండి, సరే ఎవరికైనా ప్రార్థన చేస్తాం, వచ్చారు కాబట్టి ప్రార్థన చేసిన తర్వాత ఒక కవర్లో ఇంత కట్ట మనీ కానుగ్గా ఇస్తున్నారు. కానుగ్గా ఇస్తున్నారు. కానుగ్గా ఇస్తున్నప్పుడు నేనేం చేయాలి? తీసుకోవాలా, మానేయాలి? శోధన. పర్వాలేదండి, నేను మీకు తెలుసు కదా, నేను ఇలాంటి వాటికి దూరం, పర్వాలేదండి. లేదంటే ఆఫరింగ్ బాక్స్ లో వేయండి, ఆఫరింగ్ బాక్స్ లో వేయండి, అది సంఘానికి ఉపయోగపడుద్ది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చెప్పండి, తీసుకోవాలా వద్దా? తీసుకోవాలంటే రైట్, వద్దంటే లెఫ్ట్. చెప్పండి, ఇలా ఇలా సిగ్నల్స్. తీసుకోకూడదనా? వాళ్ళు ప్రార్థన చేయించుకున్నారు, కానుకిస్తున్నారు. ఓట్లకి ఇంత ఇవ్వట్లే, ప్రార్థన చేయించుకుని ఇస్తున్నారు. ఆఫరింగ్ బాక్స్. వారి అంతరంగంలో ఉన్నటువంటి భావం వేరు కాబట్టి మనం తీసుకోకూడదు. నేనేం చేశానంటే, సారీ అండి,
నేను ప్రార్థన చేస్తాను తప్పకుండా. నాకైతే రూపాయి వద్దు, అది బహుశా ఎక్కువ మనీనే, అది నాకొద్దు, మీరు పట్టుకెళ్ళిపోండి. ఆ రాత్రే చెప్పొచ్చా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని. తెల్లవారితే శోధన. చూడండి ఎలా టెంప్టేషన్ ఎలా వస్తూ ఉంటుందో. పరీక్ష అయినా సరే బలంగా నిలబడి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పంపించిన ఆయనకి ఫోన్ చేశారు. ఏం సార్, నేను ఎలాంటి ఉన్న 30 సంవత్సరాల నుంచి మీకు తెలుసు, నేను ఎప్పుడన్నా ఇలాంటి వాటికి ఆశపడ్డానా? ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చేదాన్ని అడిగాను? ఎప్పుడన్నా ఇలాంటివి నేను చేశానా? ఎందుకు పంపించారండి? దయచేసి వద్దు. లేదండి, మీరు మా కోసం రోజు ప్రార్థన చేస్తున్నారండి మైక్లో, ఆయన చెప్పిన మాట మేము రోజు వింటామండి. ఈరోజు ఎవరి కాళ్ళే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ మీరు రోజు మైక్ పెట్టి ఊరందరికి వినబడేటట్టుగా ఒక అధ్యాయం చదివి ఊరందరి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలు మమ్మల్ని కాపాడుతున్నాయండి. అందుకే అది కృతజ్ఞతగా మీకు పంపించాలనిపించిందండి అని. అయినా సార్ ఇప్పుడు వద్దులేండి, గెలిచాక ఏదన్నా ఇస్తే తీసుకుందాంలేండి అని చెప్పేసి అన్నారు. ఏదో మాట అలాగా దాటించడానికి. లేదు సార్, మా క్షేమం కోరేవాళ్ళు సార్ మీరు. ఎప్పటి నుంచో మా క్షేమం కోరుతున్నాం. మేము చర్చిలకి రాకపోయినా మీరు అందరి కొరకు పట్టించుకొని ప్రార్థన చేస్తారు, అది చాలు సార్ అన్నారు. ఏమండి, ఇది చాలా, ఈ సాక్ష్యం చాలా చాలు. నిజంగా గాని ఆ డబ్బులు తీసుకుని ఉంటే ఆ మాట వినబడేదా? వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చినా కూడా. మార్పు కలిగిందన్న వాళ్ళలో. ఖచ్చితంగా ఈ సంగతి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారండి. ఆయన చాలా ఖచ్చితంగా ఉంటాడండి. దేనికి ఆశపడ్డంటే, ఆయన ఒకసారి నాకు చూపించండి, నేను ఆయనతో కాస్త మాట్లాడాలనుకుంటున్నాను, ఒకసారి చూపించండి అన్నాడంట. ఈరోజు ఆయన వస్తున్నాడు, కానీ ఈరోజు నేను ఆయన కనపడను. నేను కన్నాపూర్ సేవకుల సదస్సుకు వెళ్తాను. సార్ నేను రాను, కనపడను, మీరు వచ్చినా కూడా నేను ఇంటి దగ్గర ఉండను, సేవకుల సదస్సుకు వెళ్తున్నా. నేను ఎందుకు ఈ విషయం ఇలా చెప్తున్నా? గొప్ప కోసం చెప్పడం. మనము దేవుని ప్రతినిధులంగా, దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిలో మనము నమ్మకంగా ఉంటే మన ప్రభువు మనల్ని ఏమాత్రం విడిచిపెట్టడు. మానవ మెప్పు కొరకు ఆశపడకూడదు. ఆ విధంగా మన జీవితాన్ని మనము జాగ్రత్త చేసుకున్నాం. ఇది నేను రికార్డింగ్ లోనే చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే అందరికీ తెలియాలి. ప్రభు పిలిచినప్పుడు, పని అప్పగించినప్పుడు మనము నమ్మకంగా ఉండి ప్రభు కొరకు, సత్యం కొరకు నిలబడి ఆయన నామాన్ని మనము తప్పనిసరిగా మహిమపరచవలసిన వారు. అవసరమైతే నీతి కొరకు ఆకలి దప్పులైనా కలిగి ఉండాలి, కానీ మనము ఏ విషయములోనూ బెండ్ కాకూడదు లోకానికి. అలాగున మన ప్రభువు మనలను సిద్ధపరుస్తారు. విశ్వాసంతో ముందు కొనసాగుదాం. రక్షణ లేని ఇతరుల రక్షణ కొరకు మనము ప్రయాసపడదాం. వారు విన్నా వినకపోయిన, వారు వినినా వినకపోయిన ప్రకటించే బాధ్యత మనది. వారి నాశనానికి వారే ఉత్తరవాదులు అవుతారు. కనుక మనం నిర్దోషులంగా ఉండాలంటే మనం చేయాల్సిన పని చేయాలి, చెప్పాల్సిన మాట చెప్పాలి. ఆ విధంగా మనము జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. హెస్కేలు అనుభవంలో నుండి ఎన్నో గొప్ప పాఠాలు మాకు నేర్పిస్తూ వస్తున్నాం. మీ ప్రేమ కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ప్రతి విషయంలో మేము నమ్మకస్తులంగా మీకు మహిమకరంగా జీవించుటకు సిద్ధపరచండి. మీ ఎదుట నమ్మకముగా నిలబడినప్పుడు మా ప్రభువా, నిలువబెట్టి వాడుకునేవాడవు నీవే. నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి, వారందరినీ మీ వైపు ఆకర్షింపజేసి మహిమ పొందుతారని
తోడయుండి కాపాడతారని కోరుచు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు ప్రియులారా,